జేబీఎస్ నుంచి బొల్లారం వరకు నిర్మించనున్న ఎలివేటెడ్ కారిడార్ పనులు ప్రారంభించే ముందు భూములపై జ్యుడిషియల్ ఎంక్వైరీ నిర్వహించాలని నవాబ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో అసోసియేషన్ చైర్మన్ అమర్ అజీజ్లా ఖాన్, లీగల్ సలహాదారు గడ్డం ఏబెల్ మాట్లాడారు. భూములపై తమకు హక్కు ఉందని, ఇప్పటికే ప్రభుత్వానికి వినతులు అందజేశామని పేర్కొన్నారు. మిత్రులారా, ఈరోజు ఇక్కడ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణము నవాబ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున మేము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి, స్టేట్ గవర్నమెంట్కి మరియు వాటి అనుబంధ సంస్థలకు లీగల్ నోటీస్ జారీ చేయడం జరిగింది. 2 నెలల లీగల్ నోటీస్ జారీ చేయడం జరిగింది. అండర్ ఆర్టికల్ 300 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ రీడ్ విత్ సెక్షన్ 80 సిపిసి ప్రకారంగా 2 నెలల నోటీసులు జారీ చేయడం జరిగింది. కానీ ఈ నోటీసులకు ఎటువంటి రిప్లై రానందున ఈ ప్రెస్ మీట్కి ప్రాధాన్యత ఏర్పడ్డది. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ యొక్క ఉద్దేశము కంటోన్మెంట్ ప్రాంతంలో 2 ఎలివేటెడ్ కారిడార్స్ నిర్మించడానికి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మరియు సంయుక్తంగా హైదరాబాద్ మెట్రోపాలిటన్ అథారిటీ మరియు కంటోన్మెంట్ బోర్డ్ సంయుక్తంగా నిర్వహించడానికి మరియు ప్రణాళికలు రూపొందించినారు. అట్టి ప్రణాళికలు రూపొందించే ముందు వారు ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కింద మరి నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. అట్టి నోటిఫికేషన్కి సంబంధించి మరి అక్కడ ఓనర్సు, మరి అక్కడ ఉన్న ఇతరత్ర ఓనర్స్లు కూడా వారి యొక్క ఆబ్జెక్షన్స్ సబ్మిట్ చేయడం జరిగింది. వీటన్నిటిని మేము దృష్టిలో పెట్టుకొని మరి ఇక్కడ ఈ కంటోన్మెంట్ ప్రాంతంలో నవాబులకు సంబంధించిన భూములు ఉన్నాయి. ఇట్టి భూములకు సంబంధించిన నోటీసులు మరి మా నవాబులకు మరి రాలేదు. వారి భూములు CS7, CS9, CS13 అండ్ CS14/58 జడ్జిమెంట్ ప్రకారంగా ప్రిలిమినరీ నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. అట్టి నోటీసులకు ఎటువంటి స్పందన లేనందున మరియు ప్రభుత్వం ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిటీని ఏర్పాటు చేయాలనేసి